ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ కులాల గణన చేయడానికి అవసరమైన ప్రణాళికల్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాలా కాలం నుంచి దీర్ఘకాలికంగా ఉద్యమాలు పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి బీసీ కులాల గణన కోసం రౌండ్ టేబుల్ సమావేశపరిచి జిల్లా స్థాయిలో విస్తృతంగా వీటి మీద చర్చలు జరిపి వాటి ప్రాతిపాదిక ఇంతవరకు చట్టసభల్లో వెళ్ళని కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వారందరికీ కూడా నామినేటెడ్, అలాగే రాజ్యాంగబద్ధమైన పదవులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల్లో కూడా కుల జనాభాను బట్టి వారికి ప్రాతినిధ్యం కల్పించేలా అవకాశాలు కల్పించాల్సింది కూడా ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున కోరడం జరుగుతుంది. అలాగే బీసీ యాక్ట్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే సత్వరమే బీసీ యాక్ట్కి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించాల్సిందిగా కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. 1932 కాలం నాటి బ్రిటిష్ కాలంలో ఉన్న బీసీ కుల గణనకు సంబంధించిన లెక్కలు ఇప్పటి వరకు ప్రభుత్వాలు చూపిస్తున్నారు. కాబట్టి ఈ కుల గణన అనే ప్రక్రియని వేగవంతం చేసి బీసీ కులాలకు అవసరమైన విద్యా, సామాజిక, రాజకీయ, ఉపాధి రంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో వివిధ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం బీసీలకు అవసరమైనటువంటి రుణాలు ఇచ్చేటప్పుడు, ఏమైనా సబ్సిడీ రుణాలు ఇవ్వాలనుకున్నప్పుడు బ్యాంకులకు సంబంధం లేకుండా, బ్యాంకు సిబ్బందికి నిమిత్తం లేకుండా డైరెక్ట్గా కార్పొరేషన్ల ద్వారానే బీసీ కులాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి తద్వారా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా అందించాల్సింది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వినతి పత్రాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాన్ని, రెవెన్యూ అధికారులకి, ప్రజాప్రతినిధులకు ఇవ్వడం జరుగుతుంది. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగాల్లో ఏబిసిడీలుగా వర్గీకరించి ఎలాగైతే అవకాశాలు కల్పిస్తున్నారో రాజకీయ రంగంలో కూడా స్థానిక సంస్థల్లోనూ, శాసన సభల్లోనూ, లోక్సభలోనూ ఇలాంటి వాటిల్లో కూడా బీసీ జనాభాకు అవసరమైన ఏబిసిడి వర్గీకరణ జరిపి రిజర్వేషన్లు కేటాయించాల్సిందిగా ప్రత్యేకంగా ఈ వినతి పత్రం ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు ఆర్ఎస్ఆర్ గోపాల్, నంద్యాల జిల్లా కార్యదర్శి, పాములపాడు మండల కేంద్రం. నా పేరు మురళీమోహన్, పాములపాడు మండలం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్, నంద్యాల జిల్లా. మాకు అన్ని విద్యా, ఉద్యోగ, రాజకీయ సంబంధంగా, ప్రైవేట్ పరంగా అన్ని ఉద్యోగాల్లో కూడా మా నిష్పత్తి ప్రకారం మాకు అవకాశం కావాలా, మా నిష్పత్తి ప్రకారం మాకు రిజర్వేషన్ కావాలని కోరుతున్నాము. జాల రామ్మోహన్ యాదవ్, జనరల్ సెక్రటరీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం, పాములపాడు.